హాయ్ అండి. నమస్తే. సింపుల్ వర్క్ చేసినప్పుడు బార్డర్ ఉన్న హ్యాండ్స్‌కి ఇలాగా చక్కగా బార్డర్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టుకోవడం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ప్లెయిన్ క్లాత్ మీద అంటే ఈ క్లాతు టిష్యూ లాగా వచ్చినప్పుడు వర్క్ చేస్తే దీని మీద బాగుండదు కదా, అందుకే ప్లెయిన్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది. హ్యాండ్ కూడా ఇలాగ చిన్న బార్డర్ ఇవ్వడం జరిగింది. ప్లెయిన్గా ఉండే కంటే చిన్న బార్డర్ ఇస్తే బాగుంటుంది కదా, అలా బార్డర్ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా అతుకేసినట్టుగా తెలియకోకుండా మనం దీన్ని అతకడమే, కానీ అతుకేసినట్టుగా అసహ్యంగా చూడడానికి అసహ్యంగా లేకోకుండా అతుకేసినా కూడా నీట్గా ఉండేలాగా మనం బార్డర్ ఎలా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్గా లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసుకుని ఇదిగో దీనికి మధ్యలోకి చూసి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. హ్యాండ్ లైనింగ్ అనమాట. మధ్యలోకి చూసి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే మనకి సింపుల్గా ఓన్లీ బార్డర్ మాత్రమే వర్క్ చేయడం జరిగింది. ఆ బార్డర్ని మాత్రమే కట్ చేసి ఇలాగ దీనికి కూడా మధ్యలోకి చూసి ఒక టక్స్ ఇచ్చి దీన్ని లైనింగ్ పైన ఇలా పెట్టేసుకోవాలి. తిరగేసి పెట్టుకోవాలి. ఇలా కాదు పెట్టేది, ఇలా పెట్టుకోకుండా దీన్ని ఇటువైపుకి దీన్ని కరెక్ట్గా చూసుకోవాలి. లైనింగ్ ఫస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే మనకి ఇది లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకుని దీన్ని ఇలాగ తిరగేసి పెట్టుకోవాలి. వర్క్ వేసిన దాన్ని ఇలా తిరగేసి పెట్టుకుని దీని పక్కన దీనికి ముందే కట్స్ ఏమి లేకోకుండా ఓన్లీ ఒక పావించే ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం లైనింగ్కి కూడా ఒక పావించే ఖర్చు ఉంచుకున్నాం. దీనికి కూడా ఒక పావించే ఉంచుకుని కట్ చేసుకుని ఇలాగా ఆల్రెడీ వర్క్కి పైపింగ్ లాగా ఉందన్నమాట. దాని పక్కనే వచ్చేలాగా కుట్టి వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకోవాలండి. ఇది టకా 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 మిషన్ జరగడానికి అయితే లేదనమాట. చూసి ఇదిగో ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఎక్కువ తక్కువ కుట్టుకోకుండా చూసుకుని కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలాగా లైనింగ్ మీద ఖర్చు లైనింగ్ వైపుకి ఖర్చు జరుపుకుని ఆ ఖర్చు మీద ఒక కుట్టేసుకోవాలి. ఇలా ఖర్చు మీద కుట్టేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. క్లాత్ నీట్గా మనం పైన కుట్టు వేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మడత పెట్టేసుకుని చక్కగా పైపింగ్ లాగా ఉంది కదా చిన్న బార్డర్ వర్క్లో, అది కనిపించేలాగా ఎక్కువ తక్కువ మడత పెట్టుకోకుండా చక్కగా అది కనిపించేలాగా దీనిపైన ఒక కుట్టేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇదిగో ఇలా కుట్టే ముందు ఇదిగో ఇలా కుట్టాలి. ఇలా కుట్టే ముందు మనం ఒకసారి మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని దీనిపైన కుట్టేసేసుకోకుండా మనకి ఆల్రెడీ శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని ఇలాగ మనకి ఎక్కడ వరకు అయితే కావాలనుకుంటున్నాము అక్కడ వరకు నేను ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి కుట్టుకుందాం అనుకుంటున్నాను. అలా గ్యాప్ ఇచ్చి కుట్టుకుంటే ఇది ప్లెయిన్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మనకి ఈ ప్లెయిన్ అవసరంలా. ఇలా ఫస్ట్ దీన్ని కుట్టుకోవాలి. శారీలో వచ్చిన హ్యాండ్ బార్డర్ని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుని ఇప్పుడు ఈ బార్డర్ ఇలా పైకి తిప్పుకుని ఇలా మడత పెట్టుకోవాలి. నీట్గా మడత పెట్టుకోవాలండి. మనం అతుకు వేయాలి, కానీ అతుకు వేసినట్టుగా ఉండకూడదు అనమాట. ఆ వేసిన అతుకు కూడా చక్కగా నీట్గా ఉండాలి. మొత్తం అంతా ఒకే విధంగా సమానంగా చూసి మడత పెట్టుకోవాలి. ఈ కుట్టు కుట్టేటప్పుడు మాత్రం ఎక్కువ తక్కువ రాకోకుండా ఈ పడే కుట్టు కూడా చక్కగా చివరికి నీట్గా ఉండేలాగా చూసి ఇలా సర్దుకుని నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఇలా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుద్ది. ఓకేనా? ఓకే అండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి నీట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుని బాగానే ఉంది అనుకున్నప్పుడు మాత్రం దీనిపైన ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా నీట్గా
సర్దుకుంటా వేసుకోవాలండి కుట్టు. ఈ తర్వాత ఈ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు చూడండి హ్యాండ్ మనం బార్డర్ అతికేం కానీ అతికినట్టుగా ఉందా? లేదు. చూడడానికి అదొక కొత్త మోడల్ లాగా ఉంది. అలాగే ప్లెయిన్ మీద వర్క్ బాగా కనిపిస్తుంది. ఇలాగ సింపుల్ వర్క్, కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ బ్లౌజులు వచ్చినప్పుడు హ్యాండ్కి బార్డర్ మాత్రమే వర్క్ వేయించుకున్నప్పుడు ఇలా చక్కగా సింపుల్గా బార్డర్ అతకడం అయితే చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.